రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సత్తుపల్లి జింకల వేట కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంయుక్తంగా విచారణ జరిపిన టాస్క్ ఫోర్స్ అటవీశాఖ అధికారులు 5 జింకలను వేటాడినట్లుగా తెలిపారు. జింకలను వేటాడిన వారిలో మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అన్న కొడుకు మెచ్చ రఘు ఉన్నట్లుగా నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 4గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మా కరెస్పాండెంట్ రజనీకాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. రజనీకాంత్, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు విచారణలో ఏ విషయాలు వాళ్ళు బయటకు చెప్పారు? ఎస్ శ్రీదేవి, సత్తుపల్లి మండల కేంద్రంలో అంటే సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో అర్బన్ నీలాద్రి పార్కు ఉంటుంది. అర్బన్ నీలాద్రి పార్కులో నీలాద్రి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్న పంతంగి గోపికృష్ణ మొత్తం సూత్రధారిగా వ్యవహరించాడు. ఈ పంతంగి గోపికృష్ణ దీంట్లో అర్బన్ నీలాద్రి పార్కులో బ్యాటరీ వెహికల్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనితో కొల్లుడైన అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు అన్న కుమారుడైన మెచ్చ రఘు ఇద్దరు కలిసి మెచ్చ రఘుకి అటవీ జంతువులను వేటాడే అలవాటు ఉంది. అటవీ జంతువులను వేటాడే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఈ గోపికృష్ణతో అర్బన్ నీలాద్రి పార్కులో పనిచేస్తున్న పంతంగి గోపికృష్ణతో స్నేహం చేశాడు. స్నేహం చేసిన తర్వాత వీరిద్దరు కలిసి సంయుక్తంగా వీరిద్దరితో పాటు మరొక వ్యక్తి, దాంతోపాటుగా భరత్, దాంతోపాటుగా ఒక సొంటి శ్రీరామ్ అనే నలుగురు కలిసి రాత్రి వేళల్లో మాత్రానికి అర్బన్ పార్కులకు చొరబడి గన్నులతో మాత్రానికి ఆ జింకలను 4 జింకలను కూడా వేటాడటం, ఆ 4 జింకలను కూడా వేటాడి వాటి మాంసాన్ని కూడా బయటికి విక్రయించినట్టు, వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి స్నేహితులకు విక్రయించినట్టు, దాంతోపాటు స్నేహితులకు విందులు కూడా ఇచ్చినట్టు కూడా జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు కొంత అనుమానాలు రావడం, దాంతోపాటు ఫారెస్ట్ సిబ్బందికి కూడా అనుమానాలు రావడం, ఫారెస్ట్ సిబ్బందికి తొలుత అనుమానాలు ఒక దశలో అర్బన్ నీలాద్రి పార్కులో సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలు రాత్రిపూట వేళల్లో మొత్తానికి సీసీ కెమెరాల డైరెక్షన్ మారుతుంది. సీసీ కెమెరాల డైరెక్షన్ మారడంతో ఒక్కసారిగా కొంచెం వాళ్ళ అనుమానం వచ్చింది. డైరెక్షన్ మారిన సందర్భంలో పక్కన అర్బన్ పార్కు సమీపంలో ఉన్న పార్కు సమీపంలో ఉన్న గృహ నివాసాలు కూడా ఉన్నాయి. గృహ నివాసాలు దాంతోపాటు ప్రధాన రహదారి పెనుపల్లి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళే ప్రధాన రహదారి ఉంది. రహదారికి సంబంధించిన సీసీ కెమెరాలను కూడా ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. దాంతోపాటుగా టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా పూర్తిగా సంయుక్తంగా ఎంక్వైరీ చేయడంతో ఒకసారిగా కొంత 2 వెహికల్స్ లోపలికి రావడం, 2 వెహికల్స్ బయట సీసీ కెమెరాల ద్వారా లోపలికి వస్తున్నాయి. లోపలికి వచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరాలు ఏదైతే సీసీ కెమెరాలు ఫారెస్ట్ అర్బన్ పార్కులో ఉన్న సీసీ కెమెరాలు వేరే యాంగిల్స్ చూపెట్టడం, అంటే దాంట్లో డైరెక్షన్ మారడంతో అట్లా సీసీ కెమెరా రికార్డు కాకపోవడంతో ఒక్కసారిగా అనుమానం వచ్చిన ఫారెస్ట్ అధికారులు కాస్త ఫారెస్ట్ సిబ్బంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగైన పంతంగి గోపికృష్ణ అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఒకసారిగా మెచ్చ రఘు చేస్తున్న దాష్టికాలను కూడా బయటపెట్టారు. మెచ్చ రఘు తన స్నేహితుడు భరత్తో కలిసి మరొక శ్రీరామ్ అనే వ్యక్తి కలిసి ఇతను గోపికృష్ణ సహకరించడంతో ఈ 4గురు కలిసి రాత్రిపూట అంటే తర్వాత 7-8 తర్వాత మొత్తానికి వీళ్ళు పార్కులో ఉన్న దుప్పులను అంటే జింకలను వేటాడటం, చంపటం, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్టుగా ప్రాథమిక విచారణలో ఒక నిర్ధారణ అయింది. వీళ్ళపై మాత్రం 4గురిపై సూత్రప్రాయంగా ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కూడా మొత్తం వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద మొత్తానికి కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ మాత్రం 4గురిని జైలుకు తరలించారు. ఈ 4గురిని కూడా ప్రస్తుతానికి జైలుకు తరలించిన విషయంలో మాత్రానికి ఇంకా ఎన్ని దుప్పులు, ప్రస్తుతానికి ఒక 5 జింకలను మాత్రానికి చంపినట్టు కూడా నిర్ధారణ ఒప్పుకున్నారు. ఆ తర్వాత వీరందరూ కూడా రిమాండ్ నిమిత్తం 2 రోజుల క్రితం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఆ తర్వాత వీరందరూ కూడా కస్టడీకి పిటిషన్ వేసి కస్టడీకి తీసుకొని 4గురిని కూడా మరోసారి విచారణ చేయనట్టుగా పోలీసు అధికారులతో పాటుగా ఫారెస్ట్ డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని విషయంలో ఇప్పటికే మాత్రం ఒక పక్క దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణ జింకల కేసులో సల్మాన్ ఖాన్ ఏ విధంగా అయితే వేటాడాడో కేవలం అదే విధంగా వీళ్ళు అర్బన్ పార్కులో ఉన్న జింకలను హామ్స్ అంటే ఆయుధాలతో వచ్చి వేటాడటం మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కలకలం చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి గతంలో కూడా కొంతమంది వేటాడారు, కానీ వీరి విషయాలు మాత్రం ఎప్పుడు బయటికి రాకపోవడంతో మాత్రం ఈ విషయం చాకచక్య సీసీ కెమెరాలు వాళ్ళని పట్టించలేదని చెప్పవచ్చు.